అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఉద్యోగాలు వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? రాష్ట్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు? సూటిగా అడుగుతూ ఉన్నాం. మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఏ రోజు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క కంపెనీ తీసుకొని రాలా. ఈరోజు గూగుల్ వస్తుంటే కేసులు వేపిస్తున్నారు. మీరు నిజంగా ఈ రాష్ట్రానికి మేలు చేయాలనుకుంటున్నారా, కీడు చేయాలనుకుంటున్నారా అని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే నాడు టీసీఎస్ వస్తుంటే మీ వాళ్ళు వెళ్ళి కోర్టుల్లో కేసులు వేస్తారు, కాగ్నిజెంట్ వస్తుంటే కోర్టుల్లో కేసులు వేస్తారు, గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేస్తూ ఉంటే. ఈరోజు ఒక టీసీఎస్ వల్ల దాదాపుగా 10,000కు పైగా ఉద్యోగాలు, ఒక కాగ్నిజెంట్ వల్ల 20,000కు పైగా ఉద్యోగాలు. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయిన గూగుల్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో డేటా సెంటర్, అది దేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అలాంటి ఇన్వెస్ట్మెంట్ మన వైజాగ్ వస్తుంటే దేశమే గర్వపడింది. కానీ మీరు మాత్రం మీ బుద్ధిని చూపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు దేశం మొత్తం చప్పట్లు కొట్టి ఒక్కసారిగా ఆంధ్ర వైపు చూస్తుంటే ఈరోజు మొన్న పెట్టిన బడ్జెట్లో ఒక డేటా సిటీస్ పాలసీస్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత లబ్ధి చేకూరుతుందో అని ఈరోజు అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంటే మీరు మాత్రం మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ల్యాండ్ అలొకేట్ చేస్తే అలాంటి గూగుల్కి కేసులు వేయించారు మీ ఎంపీతో, మీ ఫిజియోథెరపిస్ట్తో. మీ ఎంపీయే కాదు అతను, మీ ఫిజియోథెరపిస్ట్ కూడా కదా. అలాంటి వ్యక్తితో కేసులు వేయించారంటే ఎందుకు మీకు రాష్ట్ర యువత పైనంత కక్ష? రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంటే చూసి ఓరవలేకపోతున్నారా అని అడుగుతూ ఉన్నాం. మీ పేటీఎం బ్యాచ్ని కూడా అడుగుతున్నాం. మొన్న మీరే చెప్పారు కదా, ఆ గూగుల్ నేనే తెచ్చా అని డబ్బా కొట్టుకో. ఒక పక్క నేనే తెచ్చా అని డబ్బా కొట్టుకుంటూనే ఒక పక్క దాన్ని తరింగొట్టడానికి దాన్ని ఈ విధంగా కేసులేసి అడ్డుకోవాలనుకుంటున్నారంటే మీరు రాష్ట్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ద్రోహి. రాష్ట్రంలో మీదంతా ఏంటంటే పాలెగాళ్ళ మనస్తత్వం. మీ మనస్తత్వంలో ఎలాగంటే ప్రతి ఒక్కడూ నా కింద ఉండాలి, నేనేసే 1-2 దాంతో బిచ్చం నేను వేస్తాను, అది తిని మాత్రమే బతకాలని ఆలోచించే పెత్తందారి మనస్తత్వం, పాలెగాళ్ళ మనస్తత్వం మీద నడుతూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర యువత. గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అడ్డుకోవాలనుకున్న ఈ రాష్ట్ర అభివృద్ధి ఆగదు. మీరు రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు. ఒక రాష్ట్ర యువకుడుగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకుడుగా, నువ్వు చేసిన అన్యాయానికి అంతకంతకు రేపు మా ఓటుతో బుద్ధి చెప్తాం. 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏమని చెప్పావు? చేపలు రొయ్యలు ఫిష్ మార్ట్లు ఇక్కడ పనిచేయమని చెప్పావు నిస్సిగ్గుగా. ఈరోజు వచ్చిన ప్రభుత్వం సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొని వచ్చి ఉపాధి చూపిస్తూ ఉంటే ఆ కంపెనీలు రాకుండా అడ్డుకోవాలి. నాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కంపెనీలు తరింగొట్టావు. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష హోదా లేకపోయినా నీకు ఈరోజు నువ్వేం చేస్తూ ఉన్నావు? కేసులేసి ఆ కంపెనీలను తరింగొట్టి భయభ్రాంతులకు గుర్తుపెట్టుకో, నువ్వు రాష్ట్ర ద్రోహివి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత పాలిట నువ్వు కంసమామవి. గుర్తుపెట్టుకో, నీ అంతం మా ఓటుతో చెప్పాం. రేపు నిన్ను అధపాతాళానికి దొక్కుతాం. నీలాంటి బుద్ధి ఉన్న వాళ్ళని ప్రజల ముందు ఎండగడతాం. గుర్తుపెట్టుకో. ఈరోజు రాష్ట్ర యువతంతా ఒకే మాటగా చెప్తున్నారు, గూగుల్ని అడ్డుకోవాలని నువ్వు చూస్తే నీ రాజకీయ భవిష్యత్తు లేకుండా మేము అడ్డుకుంటాం. ఎందుకు నీకు అంత కక్ష? నీ పిల్లలేమో విదేశాల్లో చదువులు, మా పేదింటి పిల్లలేమో ఇక్కడ ఉద్యోగాలు చేసేదానికి కంపెనీలు వస్తే ఆ కంపెనీలు కూడా అడ్డుకుంటే ఎందుకు ఆ పెత్తందారి మనస్తత్వాన్ని ఈరోజు రాష్ట్రంలో యువత అడుగుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఒక్క కంపెనీ తీసుకొని రావడం నీకు చేతరాదు. ఈరోజు వచ్చిన కంపెనీలు తరింగొట్టడం మాత్రమే నీకు తెలుసు. అందుకని నీలాంటి వ్యక్తి రాజకీయాల్లో, ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వద్దు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర యువత అంటున్నాం. గుర్తుపెట్టుకో, ఇకనైనా బుద్ధి మార్చుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు, లేకపోతే నిన్ను రాజకీయ సమాధి చేస్తాం. ఎందుకంటే నువ్వు ఈరోజు ఎన్ని కంపెనీలు, అమరావతిని ఫస్ట్లో అడ్డుకున్నావు, రాజధాని లేకుండా 5 ఏళ్ళు చేసావు. పోలవరం ప్రాజెక్టుని మొత్తం నువ్వు రివర్స్ టెండరింగ్ చేసి నాశనం చేసావు. పీపీఎల్ని రద్దు చేసి కరెంటు ఛార్జీలు పెరిగేట్టు చేసావు. ఎక్కడ చూసినా విధ్వంసం. అందుకే ఇలాంటి విధ్వంసకారుడు వద్దు అని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటూ ఉన్నాం. గుర్తుపెట్టుకో, నువ్వు కేసులేసి అడ్డుకోవాలనుకుంటే రేపు రానున్న రోజుల్లో నీ రాజకీయ పార్టీని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేస్తాం. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత సవాల్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకో, నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.